అతనికి పట్టుమని 25 వయసు లేదు. కానీ కోట్లాది మంది అభిమానులు అతని సొంతం. అన్నింట్లోనూ తలదూర్చడం, తనకు సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టడం అతని స్టైల్. ఆ ప్రయత్నంలో చేసే స్టంట్లు భలే గమ్మత్తుగా అనిపిస్తాయి. నవ్వులు కూడా పోయిస్తాయి. విమర్శలతో పాటు ట్రోలింగ్కి కూడా దారితీస్తాయి. ఒక్కోసారి అతన్ని చూస్తే పాపం అనిపిస్తుంది. అయితే అంతిమంగా ఆ చేష్టలే అతనికి ఆల్రౌండర్ గుర్తింపు తెచ్చిపెట్టాయి. డారెన్ జాసన్ వాట్సన్ జూనియర్. ఈ పేరు ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ ఐషో స్పీడ్ ఇంటర్నెట్ ప్రపంచంలో అందున యువతకు సుపరిచితుడే. ఇంటర్నెట్ సెలబ్రిటీ, ప్రముఖ కంటెంట్ క్రియేటర్ అయిన 21 సంవత్సరాల ఐషో స్పీడ్ అరుదైన ఫీట్ సాధించాడు. యూట్యూబ్లో అతని సబ్స్క్రైబర్ల సంఖ్య ఇప్పుడు 48 మిలియన్లు దాటింది. తద్వారా వ్యక్తిగతంగా ప్రపంచంలోనే అత్యధిక సబ్స్క్రైబర్స్ లిస్టులో 2వ స్థానంలో కొనసాగుతున్నాడు అతను. ప్రస్తుతం స్పీడ్ డస్ ఆఫ్రికా టూర్ లో భాగంగా 28 రోజుల పాటు ఆఫ్రికా టూర్లో ఉన్నాడు. జనవరి 11వ తేదీన కెన్యాలో అడుగుపెట్టిన అతనికి సాదర స్వాగతంతో పాటు 3,60,000 మంది కొత్త అభిమానులు వచ్చి చేరారు. అది ఒక్క రోజులోనే. స్పీడ్ కెన్యాలో అడుగుపెట్టిన వెంటనే లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించాడు. విమానాశ్రయం నుంచి వీధుల వరకు అతని వెంట అభిమానులు చేరుకున్నారు. ఒకేసారి 2 లక్షల మంది లైవ్లో వీక్షించడం యూట్యూబర్ చరిత్రలోనే అతిపెద్ద రికార్డులలో ఒకటిగా నిలిచింది. మరోవైపు అదే రోజు ఎక్స్ ప్లాట్ఫామ్లో 1,42,000 సార్లు అతని పేరు ప్రస్తావించబడింది. ఇది కూడా ఓ రికార్డే. ఈ టూర్లో ఐ స్పీడ్ కెన్యా అధ్యక్షుడు విలియం రూటోను కలిశాడు. ఆయన జాంబో, ఐషో స్పీడ్ కెన్యాకు స్వాగతం, కెన్యా ఒక దేశం మాత్రమే కాదు, ఇది ఒక అనుభూతి అంటూ ఆత్మీయంగా పలకరించారు. టూరిజం మంత్రి రెబెకా మియాను కూడా అతన్ని కలిశారు. అటుపై ఒలింపిక్ జావెలిన్ ఛాంపియన్ జూలియస్ యెగోను కూడా కలిశాడు. సఫారీ ర్యాలీలో కారులో ప్రయాణిస్తూ అభిమానులను ఉత్సాహపరిచాడు. నైరోబీ ప్రసిద్ధ మటాబో కల్చర్ను ఆస్వాదించాడు. ఇక నైరోబీ నేషనల్ మార్కెట్తో పాటు కెన్విటా మార్కెట్, ఉహూరు పార్క్ను కూడా సందర్శించాడు. చివరిగా హెలికాప్టర్ రైడ్లో నగరాన్ని వీక్షించి నిర్మాణంలో ఉన్న తలంతా స్టేడియం అంటే రైలా ఒడింగాను కూడా వీక్షించాడు.